అకాడమీ ఛానల్. వీడియో వచ్చినప్పటికంటే ఈ వీడియో మెయిన్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అనమాట. ఆల్సో ఎవరైతే బెటర్మెంట్ రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే వీడియో. ఓకే, ఇప్పుడు మనం బెటర్మెంట్ రాస్తున్నాం. ఫర్ సపోజ్ సాంస్క్రిట్ ఎగ్జామ్ రాస్తున్నాం. సాంస్క్రిట్ రాసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఓన్లీ చదివితే సరిపోదు, ప్రాక్టీస్ కూడా చెయ్యాలి. ఓకే, మనం ఎంత టాపర్స్ అయినా సరే మనం రాసిన ఆన్సర్స్లో ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ రావడం అనేది కామన్ అనమాట. ప్రతి ఒక్కరికి మిస్టేక్స్ అనేది వస్తాయి. ఆ మిస్టేక్స్ నాకు రాకూడదు అనుకుంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చదివిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ని ఒక 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి చూసి. తర్వాత 7th టైం వచ్చినప్పటికీ అదే వర్డ్ని చూడకుండా రాయండి. ఏ వర్డ్ ప్రాక్టీస్ చేయాలంటే ఫర్ సపోజ్ లెటర్ రైటింగ్లో మనకి పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద వర్డ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, పద్యభాగ్ గద్యభాగ్లో కూడా పెద్ద పెద్ద వర్డ్స్ అనేది ఉంటాయి. ఆ పెద్ద పెద్ద వర్డ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి లెటర్ ప్రతి వర్డ్ ప్రాక్టీస్ చేస్తే మనకు టైం సరిపోదు. ఓకే, ఫర్ సపోజ్ లెటర్ రైటింగ్లో ప్రతి చిన్న చిన్న వర్డ్లు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, టైం అనేది సరిపోదు మనకి. కాబట్టి మీరు మెయిన్గా పెద్ద పెద్ద వర్డ్ని కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వాడు పేపర్ కరెక్షన్ చేసినప్పుడు మీరు పెద్ద పెద్ద వర్డ్స్నే కాన్సన్ట్రేట్ చేస్తాడు పేపర్ కరెక్షన్లో. వీడి పలానా వర్డ్ని మిస్టేక్ రాశాడా, మార్క్స్ కట్ ఆఫ్. కరెక్ట్గా రాశాడా, మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు. ఓకే, మీరు మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, చిన్న చిన్న వర్డ్స్ని కాదు. ఏవైతే పెద్ద వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయాలి. మీకు 5 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు, రాలేదు, 6th టైం కూడా ప్రాక్టీస్ చేయండి. అలా మీకు ఎన్నిసార్లు రాకపోతే అన్నిసార్లు అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సాంస్క్రిట్లో మార్కులు తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఓన్లీ చదివేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే 75 మార్క్స్ వస్తే, చదివి ప్లస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అబౌవ్ 90 మార్క్స్ వస్తాయి. ఓకే, కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఎలా రాయాలి ఏం రాయాలి అనేది. ఆ ఇంగ్లీష్ వీడియో లింక్ వచ్చినప్పటికి ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి వచ్చినప్పటికి ఏం చేస్తారు, అది కూడా ప్రాక్టీస్ చేయాలి. అన్ని సమ్మలు ప్రాక్టీస్ చేయండి. మీకు రాలేదనుకోండి ఒక 2-3 టైమ్స్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మ్యాథ్స్ 1A ఎలా ప్రాక్టీస్ చేస్తారు, 1B కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. ఆల్సో మీరు మొన్న ఇచ్చిన పాత పేపర్ కూడా ఒకసారి చూసుకోండి. పాత పేపర్ అంటే ఏంటి, మన పబ్లిక్ పేపర్ ఉంటుంది కదా, ఆ పబ్లిక్ పేపర్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసుకోవాలి మనం, ఫస్ట్ ఇవన్నీ ఎక్స్ట్రా సమ్లని ప్రాక్టీస్ చేయండి. పబ్లిక్ ఏవైతే ఇవ్వలేదో ఆ సమ్లు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవి వచ్చిన తర్వాత అప్పుడు మీరు పబ్లిక్ పేపర్లోకి వెళ్ళి మన ఏమి ఇచ్చాడు సమ్మలు ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. మన ఇచ్చిన పబ్లిక్ పేపర్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్లు అయితే పక్కా దిగుతాయి. మీ అదృష్టం బాగుంటే ఒక 3-4 క్వశ్చన్ల వరకు దిగుతాయి, ఏపీ వాళ్ళకి ఎస్పెషల్లీ. ఓకే, టీఎస్ వాళ్ళకి మనం ఇంకా చెప్పగలదు, టీఎస్ వాళ్ళకి ఎక్కువ దిగుతాయి క్వశ్చన్లు. ఓకే, ఇప్పుడు ఏపీ వాళ్ళకి 3 లేదా 4 క్వశ్చన్లు దిగితే టీఎస్ వాళ్ళకి వచ్చినప్పటికి 5 లేదా 6 దిగుతాయి. ఓకే, టీఎస్ వాళ్ళ పేపర్ కూడా రాడ్ ఇచ్చాడు అనుకోండి, అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్లు అనేది దిగుతాయి. సో అదనమాట. కాబట్టి మీరు పబ్లిక్ పేపర్ అనేది వదలొద్దు. మీరు అన్ని సమ్మలు ప్రాక్టీస్ చేసి మన ఇచ్చిన పేపర్ వదిలేస్తే మాత్రం ఒక్కసారి ఏమవుతుందంటే 15-20 మార్క్స్ దిగిపోతాయి, చెప్పలేము. అందుకని మీరు పబ్లిక్ పేపర్ కూడా ఒకసారి చూసుకోండి, మన ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, మన ఏ సమ్ ఇచ్చాడు అని చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి. మీరు బేబీ బుల్లెట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అన్నీ బాగా చదవండి. ఆల్సో మీరు స్టార్ క్వశ్చన్స్ ప్లస్ కూడా చదవండి. ఓకే, స్టార్ క్వశ్చన్స్ ప్లస్ అనేది తెలుసు కదా మీకు. స్టార్ క్వశ్చన్స్ ప్లస్ అని సైడ్ హెడ్డింగ్తో ఒక లెసన్కి వచ్చి ఒక 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా మీరు కవర్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇదనమాట, మీరు జాగ్రత్తగా రాసినట్లయితే బెటర్మెంట్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు ఈజీగా. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి కామెంట్లో ఏమని కామెంట్ చేస్తారంటే వీ విల్ క్రాక్ ఇన్ బెటర్మెంట్ అని కామెంట్ చేయండి. ఐపీ కాదు బెటర్మెంట్, వీ విల్ క్రాక్ ఇన్ బెటర్మెంట్. ఓకే, ఇలా ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే మీలో ఎంతమందికి నా వీడియో చూడగానే కాన్ఫిడెన్స్ వచ్చిందో అని తెలుసుకోవడం గురించి కామెంట్ చేయమంటున్నాను. ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే బెటర్మెంట్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వీ విల్ క్రాక్ ఇన్ బెటర్మెంట్ అని కామెంట్ చేయండి. దెబ్బకి కామెంట్ సెక్షన్ అనేది ఫుల్ అయిపోవాలి. ఓకే, మామూలుగా ఉండకూడదు. మీరు చేసే కామెంట్కి మీకు మార్క్స్ అనేది ఎంత బాగా వస్తాయి అనేది మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరు చదవాలి, చదివిన తర్వాత వస్తుంది కాన్ఫిడెన్స్. కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ అనేది ఫుల్ అయిపోవాలి అంతే మీరు చేసే కామెంట్కి. సో ఇది నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.